హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజైతే మేము జువాలజీ మ్యూజియంకి వచ్చాము. మీరు కూడా మాతో పాటు చూడండి, ఎంజాయ్ చేయండి. ఇప్పుడు మీరు చూస్తున్నది వేల్ యొక్క అస్థిపంజరం. దీని స్పైన్ చూడండి ఎంత పెద్దగా ఉందో. మీరు ఇప్పుడు చూస్తుంది ఈగలు. ఇది ఆస్ట్రిచ్ యొక్క స్కెల్టన్. ఇది పైథాన్ యొక్క స్కెల్టన్ సిస్టము. మధ్యలో కనిపిస్తుంది స్పైన్, వర్టిబ్రా అంటారు. రిబ్స్ అవి చాలా పొడవుగా ఉంది. ఇది ఏదో చిట్టాకారంలో ఉన్నాయి జంతువులు. నాకైతే దీని పేర్లు అయితే అంత క్లియర్గా ఏం తెలియదు. చదివానే కానీ అంత గుర్తుకేం లేవు. ఇది వచ్చేసింది కదా సముద్రం తాబేలు. దీన్ని మంచిగా హ్యాంగ్ చేసి స్విమ్ చేస్తున్నట్టు చేసి, ఇవి రకరకాల శంఖంలో సముద్రంలో దొరికినవి అలా తెచ్చి పెట్టారు. తాబేలు ఇది ఎన్ని ఇయర్స్ ఉందో నాకైతే తెలియదు. దాని యొక్క మొత్తం స్పైన్ టాప్ టు బాటమ్ అలాగ ఉంచారు. గ్రీన్ టర్టిల్ అంట దీని పేరు. అది ఫ్రాగ్, అమెరికన్ బుల్ ఫ్రాగ్. ఫిష్ యొక్క స్కెల్టన్ సిస్టమ్ కూడా ఉంది. మీరు ఇప్పుడు చూస్తుంది మనుషుల యొక్క స్పైనల్ కార్డ్. ఇది మనకి చాలా ముఖ్యమైనది. చేపల యొక్క నోరు, వాటి యొక్క దంతాలు చూసారా చాలా షార్ప్గా ఉన్నాయి. ఇది రంపం చేప యొక్క నోరు, వాటి యొక్క పళ్ళు. ఇవి రకరకాల చేపలు, వీటిని ఫ్లయింగ్ ఫిషెస్ అంటారు. మోన్స్టర్ లిజార్డ్ దీని పేరు. ఇది టోటాయిస్. ఇవి రకరకాల పక్షులు. ఇప్పుడు కొన్ని అంతరించిపోయి కొన్ని ఉన్నాయి. ఇవి పీతలు. దీన్ని కొమాడో డ్రాగన్ అంటారు. క్రొకోడైల్ మౌత్. ఇది అడవి కోడి. దాని తోక చాలా పొడవుగా ఉంది, చూడడానికి చాలా అందంగా ఉంది ఈ కోడి. దీన్ని రెడ్ జంగల్ ఫ్లో అంటారు. చాలా రకాల యొక్క పక్షులు, వీటి యొక్క పేర్లు అంటే చాలా వరకు నాకు తెలియదు. బేబీ సీ లయన్ ఇది. ఇక్కడ వరకు చాలా జంతువులు ఉన్నాయి, చాలాటివి అంతరించిపోయినాయి కూడా. ఈ మ్యూజియం చాలా బాగుంది చూడడానికి. పిల్లలు ఏదైనా నేర్చుకోవాలనుకుంటే ఈ మ్యూజియంకి వచ్చి చాలా చూసి నేర్చుకోవచ్చు.
సీగుళ్ళు, హంస కూడా ఉంది. చాలా జంతువులు ఇక్కడ ఉన్నవి. పోలార్ బియర్ స్కెల్టన్ సిస్టము మంచు ప్రదేశంలోనే తిరుగుతాయి ఇవి ఎక్కువగా. హ్యూమన్ స్కెల్టన్ సిస్టము ఇది మనమేని. ఎదురుగా కనిపిస్తుంది పెద్ద గుడ్డు. ఇది ఏదో అనుకుంటున్నాను కదా, ఇది ఎలిఫెంట్ బర్డ్ ఎగ్ అంటారు దీన్ని. ఐస్ ఏజ్ మూవీ చూసారు కదా, దానిలో కనిపిస్తాయి ఏనుగులు, అవే ఇవి రెండు. ఇది ఏను యొక్క దంతము. ఇది జిరాఫీ. దాని నెక్క చాలా పొడవుగా ఉంది, కాళ్ళు కూడా చాలా దృఢంగా ఉన్నవి. ఇప్పుడు కనిపించే ఈ జంతువు రైతులకి బాగా ఉపయోగపడుతుంది. అవే ఎద్దులండి. పెంగ్విన్స్ ఎక్కువగా మంచులోనే ఉంటాయి ఇవి. పెంగ్విన్స్ చూపించాను కదా, అవి ఎక్కువగా అంటార్టికా మహాసముద్రం దగ్గర ఉంటాయి. ఎక్కువగా అక్కడ మంచు ఉంటుంది కాబట్టి వాటి యొక్క జీవనము అంతా ఇక్కడ ఉంది.